హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకైతే చాలా హెల్ప్ అవుతుందండి. సో అందుకనేసి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే పాలు పెట్టేశానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దానికోసం అయితే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ రోజు నుంచి అయితే పని చాలా ఎక్కువ అయిపోతుంది నాకు. సో ఎందుకంటే మా మమ్మీ కూడా ఉంది కదా. ఇంకా ఇంతకుముందు అయితే మా మమ్మీ నాకు ప్రతి పనిలో హెల్ప్ చేసేదండి. అంటే తను ఎప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నా కానీ నాకు అప్పుడు పని అయితే చాలా ఈజీ అయిపోయేది. కాకపోతే ఈ రోజు నుంచి నేను మమ్మీని చూసుకోవాలి కదా. సో అందుకనేసి పనులు అయితే కొంచెం ఎక్కువ ఉంటాయండి. దానికోసమే పొద్దున్నే లేచాను నేనైతే. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా అటు మమ్మీని కూడా చూసుకోవాలి కదా. సో అందుకనేసి ఇంకా పనులు అయితే ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి. మమ్మీకి అయితే అంటే బయట హాస్పిటల్లో ఉన్నప్పుడు బయట హోటల్లో టిఫిన్ చేసి బోర్ కొట్టిందటండి. అంటే రోజు ఇడ్లీయే పెట్టేది, ఇడ్లీ కారప్పొడి. సో ఇంకా మమ్మీ రోజు ఇడ్లీ తిని బోర్ కొట్టిందా, ఈరోజు ఉప్మా చేస్తాలే అనేసి చెప్పానండి. ఇంకా సరే చేయమనేసి అన్నది. నాటురవ్వ ఉప్మా కూడా మంచిది కదండి హెల్త్కి అయితే. సో అందుకనేసి నేనైతే ఇంకా నాటురవ్వ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. సో నాతో పాటే మా పిల్లలు అయితే లేచారు. ఇంకా లేవగానే ఫస్ట్ అయితే మా మమ్మీ దగ్గరికి వెళ్ళారండి. అమ్మమ్మ ఎలా ఉంది, నీకు తగ్గిందా అనేసి మా పాప అయితే క్షణం ఇంకా తను ఉన్నంతసేపు అడుగుతూనే ఉందండి. సో తను స్కూల్కి వెళ్ళే ముందు కూడా ఇంకా మా మమ్మీకి అయితే జాగ్రత్తగా ఉండు అది ఇది అని చెప్పి వెళ్తుంది. పిల్లల్ని చూసేసరికి మా మమ్మీ అయితే అంటే సగం నీరసం పోయిందండి. మమ్మీకి అయితే చాలా యాక్టివ్గా అయిపోయింది. సో వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మా మమ్మీ ఎలా ఉంటుందో ఏమో కానీ ఇక్కడ ఉన్నది కాబట్టి చాలా మంచిగా ఉన్నదండి. పిల్లల్ని చూసుకుంటూ ఇంకా తనకున్న బాధను కూడా మర్చిపోయింది. సో ఇంక ఇక్కడైతే నేను రైస్ కూడా కడిగి పక్కనైతే పెట్టానండి. ఇంకా ఇందాక ఉప్మా కోసం అవన్నీ కట్ చేశాను కదండి. ఇంకా అవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా కర్రీ అయితే ఈరోజు తోటకూర చేస్తున్నాను. సో తోటకూర కూడా ఇంకా మమ్మీ కోసమే అండి. మమ్మీకి అయితే పెడితేనేమో మటన్ అలా పెట్టమన్నారు, లేదనుకో ఆకుకూరలు ఎక్కువ పెట్టమన్నారు. సో ఇంకా ఆకుకూరలలో తోటకూర తీసుకొచ్చామండి ఈరోజు అయితే. ఇంకా తోటకూర అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇంతకుముందే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారండి. ఉప్మా ప్రిపేర్ చేద్దామని అవి కట్ చేశాను కానీ ఇంకా మమ్మీ అయితే లేవలేదండి. అంటే లేచింది కానీ ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. సో వేడిగా చేస్తే బెటర్ కదా, మళ్ళీ ఇప్పుడే చేసినా చల్లారిపోతుంది అనేసి ఇంకా అవైతే కట్ చేసినవి పక్కకు పెట్టేశానండి. ఇంకా టైం కూడా 7 కూడా కాలేదు. సో అందుకనేసి 7:30 వరకు అలా చేశాను అనుకో, ఇంకా మమ్మీ ఫ్రెష్ అయిపోయి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తుంది వేడిగా. సో ఇంక ఇక్కడైతే తోటకూర కర్రీ ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ చేస్తే పాపకి బాక్స్లోకి, ఇంకా మమ్మీకి ఆఫ్టర్నూన్కి అయితే అవుతుందండి. ఇంకా చిన్న ఆకుల తోటకూర ఉంటుంది కదా, అదైతే బాగా చీడలాగా పట్టుందంట అండి. నాకేమో అది బాగా నచ్చుతుంది, టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. కాకపోతే అది బాగాలేదనేసి ఈ కొంచెం పెద్ద ఆకులదైతే తీసుకొచ్చాడు. కాకపోతే ఇదేంటంటే మనకు క్లీన్ చేసి కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో ఇంకా తొందరగానే అయిపోయింది. ఫాస్ట్గా కట్ చేసి ఇంకా ఒక 2, 3 సార్లు అయితే కడిగేసానండి. ఇంకా నేను ఇది చేసే గ్యాప్‌లో అయితే పాలు కూడా కాగాయండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను. సో స్టవ్ ఏంటంటే ఇప్పుడు ఖాళీగా ఉంది. అందుకనేసి రైస్ అయితే పెట్టేశానండి. యాక్చువల్లీ రైస్ ఇంత పొద్దున్నే పెట్టాను, కొంచెం నెమ్మదిగా పెడతాను. ఇంకా కొంచెం సేపు అయితే స్టవ్‌లు ఖాళీగా ఉండవు. అందుకనేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే పాలు మరిగిపోయాయి కదండీ. ఇంకా మమ్మీ కూడా బయటకొచ్చింది అంటే బ్రష్ చేసుకుంటా అనేసి. సో ఇంక అందరికీ ఒకేసారి అయితే టీ పెడుతున్నానండి. ఇంక ఇక్కడ పాలైతే కొన్ని పిల్లల కోసం తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మిగిలిన పాలలో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తాను. షుగర్ కూడా చాలా తక్కువ వేసానండి. మొన్నటి వరకు అయితే అసలు ఇంకా షుగరే తీసుకోవద్దన్నారు డాక్టర్ అయితే. ఇంక ఇప్పుడైతే లైట్‌గా ఇంకా వేసుకోవచ్చు అంటే కొంచెం అయితే వేసాను. యాక్చువల్లీ మేము కూడా తక్కువనే వాడతామండి షుగర్ అయితే. ఇంకా వాడేదానికంటే కొంచెం తక్కువే వేసాను. ఇంక ఇక టీ మరిగిపోగానే పోసేసి ఇచ్చేసానండి. ఇంకా అంటే మమ్మీ ఫ్రెష్ అవ్వలేదు. మా హస్బెండ్ ఇంకా డ్యాడీకి అయితే ఇచ్చేసాను. ఇంకా మమ్మీ ఏమో బయట నెమ్మదిగా కూర్చొని తోముకుంటుందండి. సో ఇంకా హడావిడి పెట్టడం ఎందుకు, మమ్మీ వచ్చాకనే వేడి చేద్దాం అన్నట్టయితే పక్కకు పెట్టేశాను. ఇంకా ఈ స్టవ్ మీద అయితే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఈ ఆయిల్ తీసుకొని దాంట్లోకైతే జీలకర్ర వేసుకున్నానండి. వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదండి. నేను బిల్డింగ్ పైకొచ్చి కూర్చున్నాను ఇక్కడ. ఇంట్లో ఇంకా చెప్పాను కదా నిన్న కూడా మమ్మీ, పిల్లలు అంటే బాబు ఉన్నాడు. మమ్మీ ఒక రూమ్‌లో ఉందండి. బాబుని పడుకోబెట్టాను. పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్‌గా వచ్చి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నాకైతే కన్‌ఫ్యూజ్ అవుతున్నానండి. అంటే తొందరగా అయిపోవాలి ఈ వీడియో ఎడిటింగ్ కూడా బాబు లేచేలోపు అనేసి. మళ్ళీ ఇంకా చాలా పనులున్నాయండి.
సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, మీరైతే అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నేను తోటకూర కర్రీలో అయితే పచ్చిమిర్చి వాడట్లేదండి, ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు వేసిన టేస్ట్ కూడా బాగుంటుందండి. సో అందుకనేసి ఇలా చేస్తున్నాను. తోటకూర కర్రీ అయితే ఇంకా మీకు ప్రతిసారి వీడియోస్లలో చూపిస్తూనే ఉంటాను కదండి. సో మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా అయితే ఏం చూపించట్లేదు, నేను చేసే పని మాత్రమే మీకైతే చూపిస్తున్నానండి. సో ఈ స్టవ్ మీద అయితే తోటకూర పెట్టేశాను కదా, ఇంకా దాన్ని తీసి ఇంకొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి దీని మీద అయితే ఇంకా ఉప్మా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. మమ్మీ అయితే ఇంకా ఇందాకే టీ కూడా తాగేసింది. సో ఉప్మా తింటా అనేసి అంటే ఇంక ఇక్కడే కూర్చుందండి కిచెన్లో. నేను వంట చేస్తూ ఉంటే ఒక చైర్ వేసుకొని అయితే కూర్చుంది. ఊరికనే ఇంకా ఆ రూమ్లో ఉన్నా కూడా ఉండబుద్ధి కాదు కదా. ఇంకా నేనైతే ఇక్కడ రవ్వను మంచిగా నెయ్యిలో వేయించుకుంటున్నానండి. నెయ్యి కూడా మంచిదే కదా మనకు, అంటే బలాన్ని ఇస్తుంది కదా. సో అందుకనేసి నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసాను. వేసి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఇది మమ్మీకి, పిల్లలకి, అందరికీ అండి ఇదే. సో ఇంకా మమ్మీకైతే ఈ ఉప్మా అంటే ఎక్కువ నచ్చదండి అసలు, నాటు రవ్వ ఉప్మా అయితే. కాకపోతే ఇంకా ఇడ్లీ తిని తిని బోర్ కొట్టింది, మళ్ళీ ఇంక ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. సో చెయ్యి మంచిగానే తింటా అనేసి అన్నదండి. ఈ ఉప్మా మంచిది మమ్మీ, హెల్త్కి తినాలి అంటే సరే తింటా అనేసి అన్నదండి. ఇంకా నేను మామూలుగా కూడా దీంట్లో పప్పులు అవి ఏం వేయనండి పోపులో అయితే. ఈరోజు కూడా ఏం వేయలేదు. మా మమ్మీ ముందే చెప్తుంది పప్పులు అలా వేయకనేసి. నేను వేయను మమ్మీ అని అంటే, నేను ఇంతకు ముందు కూడా వేయను, ఇంక ఇప్పుడు అసలే వేయనులే అనేసి చెప్పానండి. సో మా మమ్మీ అయితే ఈ ఉప్మా తినడానికి చాలా టైం పట్టిందండి. అంటే వాళ్ళకి ఇది ఎక్కువ అలవాటు ఉండదు, ఇంక ఇప్పుడు తప్పదు కదా అన్నట్టు కొంచెం నెమ్మది నెమ్మదిగా తిన్నదండి. నేను పెట్టింది మొత్తం తినడానికి అయితే చాలా టైమే పట్టింది. సో నేను ఈ ఉప్మా అయితే ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను కదండీ, ఉప్మా కూడా ఇలా ప్రిపేర్ చేస్తాననేసి. కొంచెం వెల్లుల్లి రెబ్బలైతే ఖచ్చితంగా వేసుకుంటానండి. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అవి ఎలాగో వేసేటివే. బీన్స్ వేసుకుంటాను, బీన్స్ ఉన్నాయి కానీ ఇంకా మమ్మీ తినొద్దు కదా అనేసి బీన్స్ అయితే వేయలేదండి. ఇంక ఇక్కడైతే అవి తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసానండి. ఇంకా తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ అదే టమాటా ఉంటుంది కదా, అవైతే వేస్తానండి. ఇంకా వేసి సిమ్లో పెట్టాను నెమ్మదిగా ఫ్రై అవుతాయనేసి. ఇంక ఈ స్టవ్ మీద ఉన్న కర్రీ అయితే ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇంకా తోటకూర ఎలాగో ఉడకడానికి టైం పడుతుంది కదా, దాన్ని అయితే సిమ్లో పెట్టేశానండి, నెమ్మదిగా అదే ఉడుకుతుంది అనేసి. ఇంక ఇక్కడైతే ఈ ఉప్మాలోకి అయితే వాటర్ వేసుకుంటున్నానండి. ఈ అంటే ఇది చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పాపకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశానండి. పాపకి బ్రష్ అయితే మా హస్బెండ్ చేపించారండి. నాకైతే అసలు పొద్దు పొద్దున ఎంత హడావిడిగా అనిపించిందో అండి. అంటే ఒక పనికి తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని చేస్తూనే ఉన్నాను. ఇంకా పాపని టైంకి స్కూల్కి పంపిస్తానో లేదో అనేసి డౌట్ వచ్చిందండి. కాకపోతే ఏంటంటే రోజు కంటే కూడా ఈరోజు ఇంకా మా పాప కొంచెం తొందరగా తయారైపోయిందండి. 8:30 వరకే తనైతే రెడీ అయిపోయింది. సో పనులన్నీ అలా అయిపోయాయి. ఇంకా పాప వెళ్ళాక కొన్ని పనులుంటే చేస్తానండి. ఇంక ఇక్కడ చూసారు కదా, తోటకూర కూడా ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి. ఇంక ఇక్కడ ఇటు సైడ్ అయితే ఉప్మా కూడా ఇంకా ఉడికినట్టు అయింది. నేనైతే ఈ గ్యాప్లో వెళ్ళి పాపకైతే స్నానం చేపించి వచ్చానండి. సో నేను వచ్చే గ్యాప్లో ఉప్మా అయితే ఉడికిపోయింది. మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడికిచ్చాను, 2 మినిట్స్ అలా. సో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఇంకా తర్వాత అయితే మమ్మీకి, పాపకి అందరికీ అయితే ఉప్మా పెట్టి ఇచ్చేసాను. ఇంకా అందరైతే తినేసారండి. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు. ఇంకా 8:30 అవుతుంది టైం అయితే. సో గోధుమ పిండి తీసుకురమ్మంటే బాబుని బైక్పై తీసుకొని వెళ్ళాడండి, గోధుమ పిండి తీసుకొస్తా అనేసి. ఈలోపు ఇంకా మా పాప అయితే రెడీ అయిపోయి బయటకు కూడా వచ్చేసిందండి. ఇంకా ఇందాక చూసారు కదా, మమ్మీ దగ్గరికి వెళ్ళి అయితే జాగ్రత్తలు చెప్తుంది. బయట అయితే వెయిట్ చేస్తున్నామండి. ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదండి. టైం 8:30, 8:45 అలా అవుతుంది. ఇంకా ఎండ ఏమో మామూలుగా కొట్టట్లేదు. సో ఇంకా పాప అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా బాబు ఇంట్లోకొచ్చాడు. ఇంకా బాబు మమ్మీ, డ్యాడీతో మాట్లాడుతూ ఉంటే నేనైతే ఇంక ఈ బౌల్ తోముతున్నానండి. బ్రేక్‌ఫాస్ట్ చేశాక వచ్చిన బౌల్లు ఉంటాయి కదా, ఇంకా ఆ బౌల్లు అయితే ఫాస్ట్‌గా తోమేసుకుంటున్నాను. అంటే ఫ్రెష్ అయ్యేకంటే ముందే బౌల్ తోమితే ఒక పని అయిపోతది. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా మళ్ళీ చపాతీలు చేసేది ఉందండి. సో ఈ బౌల్ తోమేసి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి బాబుని పడుకోబెట్టి అప్పుడు నా ఎడిటింగ్ పని స్టార్ట్ చేయాలండి. సో మెయిన్‌గా నేను ఎడిటింగ్ కోసమే టెన్షన్ పడుతూ ఉంటానండి. నార్మల్‌గా ఈ పనులు ఏంటంటే కొంచెం వెనక ముందైనా చేసుకోవచ్చు. కానీ ఎడిటింగ్ పని అయితే ఖచ్చితంగా పొద్దున 10:30, 11 లోపే కంప్లీట్ అయిపోవాలండి. అలా అయితేనే నేను 2:00కి వీడియో పెట్టగలుగుతాను. నాకైతే ఆ మధ్యలో రోజు అంటే లేట్ అయిపోయిందండి. 3:00 కూడా అలా వీడియో అప్లోడ్‌కి పెట్టాను. దానివల్ల ఏంటంటే వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయండి. నేను ఇంత కష్టపడి చేసేది ఇంకా వ్యూస్ కోసమే కదండీ. అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ నుంచి కూడా నేను ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోలేదండి. అంటే యూట్యూబ్ కోసం అయితే
కష్టపడుతూనే ఉన్నాను. ఇంకా ఇప్పుడు కూడా అంటే మా మమ్మీ వచ్చినా కానీ ఆ పని చూసుకుంటూ ఇటు యూట్యూబ్‌ని బ్యాలెన్స్ చేయాలనేసి అనుకుంటున్నానండి. సో, ఎంత కష్టమైనా నా వంతు కష్టం నేనైతే చేస్తానండి. ఇంకా తర్వాత దాని సక్సెస్ గురించి అయితే నేను దేవుడికి వదిలేస్తాను. అయితే అయితాను, లేదంటే లేదు. కాకపోతే ఫస్ట్ అయితే నేను హార్డ్ వర్క్ చేయాలనేసి ఫిక్స్ అయిపోయానండి. దానికోసమే ఈ టెన్షన్ అంతా ఇంకా పనులన్నీ ఫాస్ట్‌గా చేసుకొని బాబుని పడుకోబెట్టి, ఆ బాబు పడుకున్న 40 మినిట్స్‌లో నేనైతే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇదే అండి ఇంకా నా మార్నింగ్ అయితే అంటే టెన్షన్ అలా ఉంటది. మీకు చెప్తే నార్మల్‌గానే అనిపిస్తది గానీ, వన్స్ దాంట్లోకి దిగితే గానీ తెలవదండి. దానివల్ల మనకు మైండ్‌కి ఎంత ప్రెషర్ ఉంటదనేసి. ఇంక ఇక్కడైతే నేను బోళ్ళన్నీ తోమేసానండి. తోమి ఇంకా మొత్తం అయితే కడిగేశాను. ఇంకా ఈ బోళ్ళు కడిగాకైతే నేను మమ్మీకి బీట్రూట్ జ్యూస్ కూడా చేసిద్దాం అనుకుంటున్నానండి. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే 8కే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు టైం అయితే 9:45 అలా అవుతుందండి. సో, ఇంకా పాప స్కూల్‌కెళ్ళిపోయాక నేను ఇంకా కొన్ని బోళ్ళు తోమడం అటు ఇటు చేసేసరికి టైం అలా అయిందండి. వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేశాను ఇంకా. ఇంకా మమ్మీకి జ్యూస్ చేసి ఇచ్చాననుకో, మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వరకైతే ఇంకా మమ్మీతో నాకు అంటే ఏ పని ఉండదండి. ఇంకా నా పని నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు. సో, అందుకనేసి బీట్రూట్ జ్యూస్ చేద్దామనేసి ఇంకా బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను. నేను పాపకి స్నానం చేపిచ్చేటప్పుడే బాబుని కూడా ఫ్రెష్ చేపిచ్చానండి. ఇంకా పొద్దున్నే ఒక పని అయిపోతదనేసి. ఇంక ఇప్పుడు మమ్మీ అయితే కొద్దిసేపు అలా బయట కూర్చుందండి. ఇంకా కూర్చుంటే బాబు కూడా అక్కడే కూర్చున్నాడు మమ్మీతో పాటైతే. సో, ఇంక ఈలోపు నేనైతే ఈ బీట్రూట్ మొత్తం కట్ చేసుకొని ఇంకా మిక్సీ జార్‌లోకేసుకొని అయితే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా నేను ఈ బీట్రూట్ జ్యూస్ చేశాక మా మమ్మీ "అయ్యో! బీట్రూట్ జ్యూస్ కూడా చేశావా" అని. చేయకపోతుంటే అంటే నేను నార్మల్‌గా ముక్కలే తినేదాన్ని కదా! కట్ చేసి ఇస్తే "ఎందుకు నీకంత శ్రమ" అనేసి అంటుందండి. మా మమ్మీకి అసలే బీట్రూట్ అలవాట్లేదండి. ఈ జ్యూస్ అయినా ఎట్లనో అట్లా కళ్ళు మూసుకొని మింగుతది కానీ, ఇంకా ఆ పీసులు తినాలంటే దానివల్ల కాదని నాకు తెలుసండి. కానీ మా మమ్మ అలా అంటుంది. "ఇంక నువ్వు తినలేవు మమ్మీ ఆ ముక్కలు, బీట్రూట్ ముక్కలు నీకు అలవాట్లేదు కదా! ఈ జ్యూస్ అయితే ఎలానో అలా కళ్ళు మూసుకొని మింగేస్తావు. ఒక పని అయిపోతది" అనేసి చెప్పానండి. అవునా! సరేలే ఇంకా చేసావు కదా! అనేసి ఇంకా జ్యూస్ అయితే తాగిందండి. తాగి అయితే మమ్మీ రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఇంకా నేనైతే బాబుని పడుకోబెట్టేసానండి. పడుకోబెట్టి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి అప్పుడు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా బిల్డింగ్ పైకెళ్ళి బట్టలు కూడా ఎండేసొచ్చానండి. ఇంకా వచ్చి చపాతీ పిండి ఉంటది కదా! ఇదైతే కలిపి పెట్టుకున్నానండి. ఇంక ఇప్పుడైతే చపాతీలు చేయడం స్టార్ట్ చేశానండి. టైం వచ్చేసి 12:30 అలా అవుతూ ఉంది. సో, వీడియో అయితే అప్‌లోడ్‌కి పెట్టేసుకున్నానండి. ఇంక పెట్టేసుకొని మమ్మీ కోసం అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్ చపాతీలైతే ఇంకా సరిగ్గా తినదు అనేసి మడత చపాతీలే చేస్తున్నానండి. ఇంకా మొన్న అక్క ఉన్నన్ని రోజులు కూడా ఈ మడత రొట్టెలే చేసింది రోజు మమ్మీకైతే. ఇంకా ఇప్పుడు కూడా అక్క నిన్న వెళ్ళేటప్పుడే చెప్పిందండి. 2, 3 డేస్ వరకైతే ఇంకా చపాతీలే పెట్టే, అన్నం వద్దు ఇప్పుడే అనేసి అన్నదండి. సో, అందుకనేసి ఇంకా నేను చేస్తున్నానండి. కొంచెం ఎక్కువనే చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు కూడా అడుగుతారు కదా! మళ్ళీ ఎందుకులే అనేసి ఎక్కువనే చేస్తున్నానండి. ఇంకా సాయంత్రానికి ఇప్పటికి పిల్లల కోసం సో, చేయడానికైతే చాలా టైమే పట్టిందండి. నార్మల్ చపాతీలు అంటే ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. కానీ మడత చపాతీలు కొంచెం లేట్ అయిపోతాయి కదా! సో, ఫస్ట్ అయితే అన్నీ ఇలా చేసుకొని ఇంకా వాటికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మడత పెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. మిగిలినవన్నీ ఒకేసారి కలిపి అంటే చేసుకుంటూ కాల్చొచ్చనేసి. ఇంకిక్కడ చూసారు కదా! అన్నీ అయితే మడిచి పెట్టుకున్నానండి. ఇంకిప్పుడు ఒక్కొక్కటి అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో, ఫాస్ట్‌గా చేయడం నేర్చుకుంటున్నానండి. చపాతీలు ఎంతైనా కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కదా! చేయడం, వాటిని కాల్చడం. ఇంకా మనం ఫాస్ట్‌గా చేయడం నేర్చుకున్నామనుకో కొంచెం తొందరగా అయిపోతది. లేదనుకో చాలా టైం పడతదండి. ఇంకా ఇవి ఫాస్ట్‌గా చేసి టైము అప్పటికి నేను స్టార్ట్ చేసేసరికే 12:15 అలా అయిందని చెప్పాను కదండీ! ఇంకా ఇవి కంప్లీట్ అయిపోయేలోపు నాకైతే 1:30 అలా అయిందండి టైం అయితే. ఇంకా నేను కొన్ని చేయగానే వేడివేడిగా మమ్మీకి ఇచ్చేసాను తినమని. ఇంకా నేనేంటంటే వీడియోకి థంబ్‌నెయిల్ చేయాలండి. సో, ఇంకా ఆ పనుంది. ఇంకా అందుకనేసి ఇప్పుడు హడావిడిగా చేస్తున్నానండి. మళ్ళీ ఇవి కొన్ని చేసి పక్కన పెడితే అది అక్కడే పోతుంది. సో, మొత్తం కంప్లీట్ అయ్యాకే ఇంకా పక్కన పెట్టేసి అప్పుడు థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకుందాం అనేసి అనుకున్నానండి. సో, మొత్తం అయితే ఒక 3, 4 ఫస్ట్ చేసి ఇంకా అవైతే కాల్చానండి. కాల్చి ఇంకా మమ్మీకిచ్చి మిగిలినవన్నీ చేసేసాను ఇంకా నెమ్మదిగా అయితే. ఇంకా కర్రీ అయితే తోటకూర అని చెప్పాను కదండీ! తోటకూర, చపాతీలు కాంబినేషన్ అయితే బానే ఉంటది. ఇంక నేనైతే కర్రీలో సాల్ట్ చాలా తక్కువేస్తున్నానండి. ఈ చపాతీలలో గూడా మనం కొంచెం సాల్ట్ ఏస్తాం కదా! దానివల్ల ఏమో గానీ కొంచెం ఉప్పు ఎక్కువనే అయినట్టు అనిపిస్తుంది అంటుందండి. ఇంక రేపటి నుంచి అయితే చూసుకొనెయ్యాలండి ఉప్పయితే. నేను చాలా తక్కువేస్తున్నాను. అయినా గానీ ఇంకా అది అన్నంలో కలుపుకుంటే సప్పగానే ఉంది గానీ చపాతీలలోకైతే కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తుందండి. ఇంక చూసుకొనెయ్యాలి రేపటి నుంచి అయితే అనుకుంటున్నాను. ఇంకిక్కడ ఈ చపాతీలు చూడండి కొంచెం ఆయిల్ ఏసుకుంటూనే కాల్చాను. చాలా సాఫ్ట్‌గా వచ్చాయండి చపాతీలైతే. సో, మొత్తానికైతే ఇంకా చపాతీలు చేయడం కంప్లీట్ అయిపోయేలోపు చెప్పాను కదా!
1:30 అలా అయిపోయిందండి. ఇంకా మా బాబు అయితే ఎప్పుడో నిద్ర లేచాడులేండి. నా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయి నేను బట్టలు ఎండేసి వచ్చేలోపు నిద్ర లేచేసాడు. సో, ఇంక ఇప్పుడు మమ్మీ తిన్నదండి. ఇంకా మమ్మీ తిన్నాక నేను 2:00కి అలా అప్పుడు తిన్నానండి. నా వీడియో అప్లోడింగ్ అయిపోయాక అప్పుడు ఇంకా నేను తినుకుంటూ బాబు కూడా కొంచెం తినిపించేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చారండి 1:30, 2:00కి. ఇంకా తను కూడా తిన్నాడు. ఇంకా తిన్నాక అందరూ ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారండి. నేను బాబు మాత్రం ఇంకా మేల్కతోనే ఉన్నాము. కాసేపు నేను కూడా పడుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మా బాబు పడుకోనివ్వలేదండి. సో, ఇదైతే ఈవినింగ్ అండి. టైం అయితే ఇంకా 3:30 అలా అవుతుంది. ఇంకా నేను బాబు అయితే బయటికెళ్తున్నామండి. అంటే మా హస్బెండ్ పాపకు స్కూల్‌లో ఫీజు కట్టాలి. సో, అందుకనేసి వెళ్తున్నా అనేసి అన్నారు. 3:30కే వెళ్తుంటే ఇంక నాకు కూడా చిన్న పనుంది వస్తాను అంటే తీసుకెళ్లారండి. ఇంకా మా మమ్మీకి వెళ్ళే ముందే చెప్పాను. ఇంక నేను వచ్చాక టీ పెడతాననేసి. ఇంకా మేము అంటే పాప స్కూల్‌లో ఫీజు కట్టేసి ఇంకా నాకు చిన్న పనుండే అండి. సో, ఆ పని చూసుకొని ఇంక ఇంటికొచ్చేసరికయితే 4:15 అలా అయిందండి. సో, పాపని తీసుకొని వచ్చేసాము ఇంటికైతే. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే టీ పెడుతున్నానండి. ఇంకా వాళ్ళకి ఆకలవుతుందేమో అనేసి అంటే 1:30 కాదండి 1కే తిన్నది మమ్మీ అయితే. ఇంక ఇప్పుడైతే ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి కదండీ! మధ్యలో ఇంకా 3:00కి అలా ఒక యాపిల్ కూడా తిన్నదిలేండి. ఇంకిందాక ఈ టీ తాగుతా అనేసి అన్నదండి. టీ తాగాకైతే మళ్ళీ కొద్దిసేపటికి పోమోగ్రానేట్ అలా ఇవ్వాలండి. టైమ్ టు టైమ్ ఫుడ్ పెడితేనే గానీ కవర్ కాదండి. మా మమ్మీ అయితే మీకు చూస్తే అర్థమైపోతది. నిన్నటి వీడియోలో అయితే ఎంత వీక్ అయిపోయిందో. సో, ఒక 1, 2 మంత్స్ అయినా పడతదండి కోలుకోవడానికి. ఆ 1, 2 మంత్స్ కూడా కంప్లీట్ రెస్ట్‌లో ఉండి ఇంకా మంచిగా టైమ్ టు టైమ్ ఫుడ్ పెడితేనే కవర్ అయితది. అలా ఉందండి మమ్మీ పరిస్థితి అయితే. ఒకప్పుడైతే అసలు ఎంత పని చేసేదో మా మమ్మీ అయితే. ఎంతలా వీక్ అయింది. మీకు లాస్ట్ వీడియోస్‌లలో చూస్తే తెలుస్తది. సో, ఎంత యాక్టివ్‌గా ఉండే మా మమ్మీ ఎలా అయిపోయిందనేసి. అది ఏంటంటే మా మమ్మీ చేసిన నెగ్లెక్టే అండి. దానికి మెయిన్ రీజన్ అయితే. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పానండి. మా మమ్మీ ఏం నెగ్లెక్ట్ చేసింది ఏంటి అనేసి. ఇంకా కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైతే నేను మళ్ళీ ఒకసారి చెప్తానండి. మా మమ్మీకైతే ఇంకా ఆపరేషన్ అయిందండి. గర్భసంచి అంటారు కదా యూట్రస్. దాన్నైతే తీసేశారు. ఇంకా ఎందుకు తీసేశారు ఏంటి అనేసి నేను ఒక లాంగ్ వీడియోలోనే చెప్పానండి. సో, మీరు ఎవరైనా చూడకుంటే అయితే వెళ్లి చూడండి. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి అదైతే. ఎవరికైనా యూజ్ అవుతది. సో, ఇంకా మీకైతే చూడండి ఎవరైనా చూసి మీకు ఇంకా మీ ఇంట్లో గానీ, మీ ఫ్రెండ్స్‌కి గానీ ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే చెప్పండి. ఆ వీడియో అయితే రికమెండ్ చేయండి. ఇక్కడైతే నేను వాళ్ళకి టీ పెట్టిచ్చేసి తర్వాత ఇంకా ఈవినింగ్ బోళ్ళుంటాయి కదండీ! అవన్నీ తోమేసానండి. ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసాను. బిల్డింగ్ పైకైతే వచ్చానండి. ఇంకా బట్టలు అవన్నీ అంటే పైనే మడత పెట్టుకొని వెళ్దామనేసి అయితే కిందికెళ్ళి ఇంకా వాటిని మడత పెడుతుంటే పిల్లలు అటు ఇటు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగో పిల్లలు కింద ఆడుకుంటున్నారండి. ఇంకా అందుకనేసి పైననే మడత పెట్టుకొని వెళ్ళాననుకో ఇంకా డైరెక్ట్ వెళ్ళి సెల్ఫ్‌లలో సర్దుకోవచ్చు. సో, అందుకనేసి ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలోన చూస్తే మీకు అర్థమైపోతది. ఇంకా నేను కొన్ని కొన్ని పనులు ఇంకా మీకు చూపించలే గానీ అసలు మార్నింగ్ నుండి ఖాళీ లేదండి. అంటే ఏదో ఒక పని అవుతూనే ఉంది నాకనిపించింది. నా డెలివరీ టైంలో గూడా మా మమ్మీకి ఇలానే ఉంది కావచ్చు. అసలు రెస్టే లేకుండా పని అయింది కావచ్చు అనేసి ఇప్పుడు అనిపిస్తుందండి. ఇక్కడైతే మా మమ్మీ చూడండి ఖాళీగా ఉండట్లేదు. ఏదో ఒక కవర్ ఉంటే దాన్ని తీసుకొచ్చి మంచిగా చేసి సెల్ఫ్‌లో పెడుతుందండి. "నీకెందుకే మమ్మీ నేను చేసుకుంటా గదా!" అంటే ఇంక అక్కడ ఉంది ఏముందిలే అనేసి పెడుతుందండి. మా హస్బెండ్ ఏమో బయటికెళ్ళి కొంచెం సామాను తీసుకొచ్చాడండి. తీసుకొచ్చేది ఉంటే అలానే పచ్చి పల్లికాయ కూడా తీసుకొచ్చాడు. మా పాపకైతే ఎంత ఇష్టమో అండి ఈ పల్లికాయ అయితే. ఇంకా బయట నేను ఒక 2, 3 సార్లు కడిగేసి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చానండి. ఇంకా బకెట్ వాటర్‌లో అయితే తీసుకొచ్చి కాసేపు నానబెట్టాను. ఇంకా నానబెట్టి అయితే దీన్ని మళ్ళీ ఒకసారి కడిగి గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. ఇంక గిన్నె మొత్తం నిండిపోయిందండి. దీంట్లో అయితే కొన్ని వాటర్ ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసేసానండి. వేసేసి స్టవ్ మీద అయితే సిమ్‌లో పెట్టేసాను. ఇంక నెమ్మదిగా అదే ఉడుకుతదనేసి. మమ్మీ అయితే కాసేపు బయట కూర్చుంటా అనేసి వెళ్ళిందండి. ఇంక నేను గూడా వెళ్ళాను. వెళ్ళైతే వచ్చేసానండి. ఇంకా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లికాయ ఉంటది కదా! దాన్నైతే మొత్తం వడగట్టేసానండి. సో, ఇంక మా పాప అయితే బయట ఆడుకుంటుంటే తీసుకొనొచ్చేసాను. ఇంక పల్లికాయ తిందువురా అంటే వచ్చిందండి తనైతే. సో, తనకైతే ఒలిచిస్తున్నాను. ఇంకా మా బాబేమో మా డ్యాడీతో అయితే బయటికెళ్ళాడండి. అటు సైడ్ వాకింగ్ చేస్తామనేసి వెళ్లారు. ఇంకా మా హస్బెండ్ ఏమో బిల్డింగ్ పైన ఇంకా వాకింగ్ చేసుకుంటూ ఫోన్‌లు మాట్లాడుతున్నాడండి. రోజు ఈవినింగ్ మా హస్బెండ్ అంటే నార్మల్‌గా అదే చేస్తాడండి. ఇంకా వాకింగ్ చేసుకుంటూ ఫోన్‌లు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో అలా 1 అవర్ అలానే టైమ్ స్పెండ్ చేస్తాడండి.
ఇంకా నేను, మా మమ్మీ, మా పాప అయితే ఇంట్లోకొచ్చేసాము. సో, మా మమ్మీ అయితే ఇక్కడ కూర్చుందండి. ఇక్కడ సోఫాలో కూర్చోమంటే ఇంకా మా హస్బెండ్‌ని చూసి అస్సలు కూర్చోవట్లేదండి. వద్దు ఇంకా నాకు కంఫర్ట్‌గా ఉండదు అనేసి. మా హస్బెండ్ కూడా "ఏం కాదు అత్తమ్మ ఇంకా ఇప్పుడు మీకు హెల్త్ బాలేదు కదా!" అన్నా గానీ మా మమ్మీ అయితే "వద్దులే అయ్యా, వద్దులే అయ్యా" అనేసి అనుకుంటూ మళ్ళీ బెడ్‌రూమ్‌లోకైతే ఎళ్ళిపోతుందండి. ఇంకిప్పుడు మా హస్బెండు పైనున్నాడు కదా! బిల్డింగ్ పైన. ఇంక ఇప్పుడు రానులే మమ్మీ కూర్చో అంటే కాసేపయితే కూర్చుందండి. ఇంకా నేను పల్లికాయ మొత్తం ఒలిచి మా పాపకైతే పెడుతున్నాను. ఇంక తనైతే తింటుందండి. పల్లి నా ఫేవరెట్ అనేసి అనుకుంటూ తింటూ ఉందండి. ఉడకబెట్టిన పల్లికాయ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు మా పాపకు గూడా అంతే ఇష్టమండి. ఇంకా మా మమ్మీ చూడండి నిన్నటికి ఈయాటికి కొంచెం కవర్ అయినట్టు అనిపిస్తది మీకు. అంటే నార్మల్‌గా హెల్త్ పరంగా కాదు కానీ ఇంకా యాక్టివ్‌గా ఉందండి కొంచెం అయితే. మా పిల్లలు ఒకటే మాట్లాడిపిస్తూనే ఉన్నారండి మా మమ్మీనైతే. మా పాప అయితే అమ్మమ్మ తిను, తింటేనే ఎనర్జీ వస్తది, తినాలి, మంచిగా ఉండాలి అనేసి పదే పదే చెప్తుందండి. ఇంక వాళ్ళ మాటలకే సగం అయితే అంటే ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది పోతుందండి. మంచిగా నవ్వుకుంటూ వాళ్ళ ఫేస్‌లో అయితే ఆ స్మైల్ కనిపిస్తుంది మా పిల్లల మాటలకైతే. ఇంకిక్కడైతే మేము పల్లికాయ తిన్నాక ఇంకా మా బాబు, మా హస్బెండ్ వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా వాళ్ళు కూడా తినేసారు. ఇంకా మమ్మీకైతే డిన్నర్‌లోకి చపాతీలు పెట్టేసానండి. ఇంకా చపాతీలయితే తిన్నది. వాళ్ళు తిన్నాక ఇంక నేను బోళ్ళు అవన్నీ మొత్తం క్లీన్ చేసి ఎక్కడివక్కడ సర్దేశానండి. సర్దయితే హాల్లోకొచ్చాను. ఇంకా హాల్లోకొచ్చేసరికి ఈ బొమ్మలు చూడండి. ఇవి మా బాబు పడేసాడండి. సో, ఇంక ఇవన్నీ అయితే సర్దుతున్నాను. అందరూ అయితే పడుకున్నారండి. ఇంకా మా మమ్మీ ఒకతే కొంచెం ఆ యూట్యూబ్‌లో వీడియోలు అలా చూసుకుంటుంది. ఇంక నేను వీడియోలు ఆపేయి మమ్మీ పడుకో ఇక టైం కూడా 9:30 అలా అవుతుందని చెప్పేసానండి. సరే అనేసి అన్నది. నేను కూడా కొంచెం ఎర్లీగా పడుకుంటున్నానండి. సో, ఎందుకంటే మళ్ళీ మార్నింగే లేచి పనులు చేయాలి కదా! అందుకనేసి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి.